వెల్కమ్ టు మ్యాథ్స్ హబ్. అయితే ఈ వీడియోలో భాగంగా ఒక క్వశ్చన్ చూద్దాం మనము. 31 వరుస సహజ సంఖ్యల సగటు 252 అయినా వాటిలో చిన్న సంఖ్య ఎంత? పెద్ద సంఖ్య ఎంత? దీన్ని యాక్చువల్‌గా ప్రాసెస్‌లో చేయాలంటే చాలా లెంతీ అయితది కాబట్టి మనం ఏం చేద్దామంటే షార్ట్‌కట్‌లో చూద్దాం. ఫస్ట్ షార్ట్‌కట్‌లో చూసేంత కంటే ముందు అసలు ఇది షార్ట్‌కట్‌లో చూస్తే కరెక్టేనా? కాదా? అని చెప్పేసి చిన్న వివరణ తర్వాత దాన్ని మనం షార్ట్‌కట్‌కి వెళ్దాము. అయితే వరుస సహజ సంఖ్యలు ఒక 7 వరుస సహజ సంఖ్యలను తీసుకుందాం. అవి 1 నుంచే తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ 7 లోపల మనకు ఈ మధ్యలో ఉన్న ఈ 4 ఏదైతే ఉందో ఇది మాత్రమే మనకిప్పుడు సగటు అయితది. ఒకసారి చూద్దాం మనం మామూలుగా ప్రాసెస్‌లో చేసి చూద్దాము. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 ఉన్నాయి కాబట్టి 7 ఏసుకుంటాం. ఇక్కడ వీటన్నిటిని కూడి చూద్దాం. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, 21 + 7 28, 28/7, 7 4 జా 28. అంటే ఇక్కడ మనకేమొచ్చింది? ఈ వరుస సహజ సంఖ్యల సగటు 4 వచ్చింది. అంటే ఇది ఎక్కడుంది? మధ్యలో ఉంది. 1, 2, 3 ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నదే సగటయింది. అంటే మనకిక్కడ గూడా ఏమైతది? 252 సగటయిందంటే ఇక్కడ 15 నంబర్స్ ఉంటాయి. ఇక్కడ 15 నంబర్స్ ఉంటాయి. మధ్యలో ఈ 252 అనేది ఉంటది. అంటే మనము ఈ విధంగా ఒక్కొక్క నంబర్‌ను మళ్ళీ 252 నుంచి 15 వరకు రాసుకొని చేయాలంటే అంత అవసరం లేదు మనకు. దీని నుంచి ఏం చేద్దామంటే ఈ 15 ఉంది కాబట్టి చిన్న నంబర్ కావాలన్నప్పుడు 252 నుంచి 15ను మైనస్ చేద్దాం. చేస్తే ఎంతొస్తది? 12 నుంచి 5 పోతే 7, తర్వాత 4 నుంచి 1 పోతే 3, 2, 2 అంటే చిన్న నంబర్ ఏమొచ్చింది? 237 వచ్చింది. అదే పెద్ద నంబర్ దగ్గరకొచ్చినప్పుడు 252కి ఏం చేద్దామంటే 15 యాడ్ చేద్దాం. 2 + 5 7, 5 + 1 6, 2 అంటే మనకు పెద్ద నంబర్ ఏమొచ్చింది? పెద్ద సంఖ్య 267 వచ్చింది. ఈ విధంగా సింపుల్‌గా చేయొచ్చు. పెద్ద ప్రాసెస్‌లో ఎళ్తే చాలా లెంతీగా అయితది కాబట్టి ఈ విధంగా సింపుల్‌గా చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.